అల్లూరు సీతారామరాజు వర్ధంతి సందర్భంగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై అల్లూరి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ త్వరలో క్షత్రియ కమ్యూనిటీ భవనం నిర్మించి మరింత మంది పేదవారికి సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. అంతేకాకుండా క్షత్రియ సేవా సమితి అల్లూరి జీవితంపై రూపొందించిన పాటను విడుదల చేశారు. క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అల్లూరి వర్ధంతిని అధికారికంగా చేయడం సంతోషకరమని, స్వాతంత్ర సమరయోధులకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అంతకుముందు తెలంగాణ వచ్చినాక ఏవైతే గొడవైతే అట్లా ఆ రోజు నేను చెప్పాను, అందరం అన్నదమ్ములమే, అన్నదమ్ములు విడిపోయినాక ఎట్లయితే మళ్ళీ కలిసి దమ్మకి ఎట్లే ఉంటుంది అని చెప్పి అక్షరాలు నిజమైందా లేదా గురించి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అత్యంత అద్భుతంగా చేస్తాం. 100% వైభవంగా చేస్తే వారికి ఏ కార్యక్రమాలను కూడా ఆయా కార్యక్రమాలను కూడా వారికి అవార్డు ఇవ్వడం, ఏదైనా కార్యక్రమంలో సేవలు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని మీకు ఎల్లప్పుడూ ఎప్పుడు ఏ విధంగా కూడా మా తరఫున ప్రభుత్వ తరఫున మీకు పూర్తి సహాయ సహకారాలు 100% ఉంటాయి. అంతకుముందు తెలంగాణ వచ్చినాక ఏవైతే గొడవైతే అట్లా ఆ రోజు నేను చెప్పాను, అందరం అన్నదమ్ములమే, అన్నదమ్ములు విడిపోయినాక ఎట్లయితే మళ్ళీ కలిసి దమ్మకి ఎట్లే ఉంటుంది అని చెప్పి అక్షరాలు నిజమైందా లేదా గురించి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అత్యంత అద్భుతంగా చేస్తాం. 100%